రాష్ట్రంలో మరొకసారి ఎన్నికల నగారం మోగింది. మున్సిపల్ ఎన్నికలకి పార్టీలు సిద్ధమైపోయాయి. బీఆర్ఎస్ అధినేత కూడా మరోసారి రంగంలోకి దిగారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకి ఇన్ఛార్జీలను నియమిస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తల్ని, కోఆర్డినేటర్లని వాళ్ళు అనౌన్స్ చేశారు. మొత్తంగా 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకి ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతని ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అనౌన్స్ చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆ నేతలకు కూడా సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేసి పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ యొక్క ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్ల బాధ్యతగా ఉంటుంది. ఆ ఇన్ఛార్జీలకు సంబంధించి ఇప్పటికీ అనౌన్స్ చేసింది పార్టీ. పలు మున్సిపాలిటీలు, 122 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకి ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఆ ఇన్ఛార్జీల్లో సీనియర్ నాయకులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సమన్వయకర్తలుగా, తర్వాత కోఆర్డినేటర్లు అండ్ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన అందరికీ కూడా అలర్ట్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి, వెంటనే విధుల్లోకి హాజరవ్వాలి, అక్కడే అందుబాటులో ఉండాలన్నట్టుగా ఆదేశాలు కూడా జారీ చేశారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఎన్నికల నగారా దాదాపుగా మోగింది. నోటిఫికేషన్ కోసం అంతా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు తమ తమ అభ్యర్థులని బరిలోకి నిలిపి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశాయి. ఇప్పుడు మున్సిపాలిటీలకి ఇన్ఛార్జ్లను ప్రకటించిన కేసీఆర్ ఆలోచన ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ ఫర్దర్గా ఆయనకు డైరెక్ట్గా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది ఎక్కడైనా? అంటే ఎక్కడికక్కడ లోకల్ గా వారిని మాత్రమే నియమించారు. మిగతా వారంతా కూడా ఎక్కడైతే ఎన్నికలు లేవో వారిని ఇంకా కొన్ని ప్రాంతాల్లో వారిని ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సమన్వయకర్తలను, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేటర్లను, వారిని కార్పొరేషన్ల వారిగా ప్రత్యేక సమన్వయకర్తలుగా, అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వేశారు. కేటీఆర్ హైదరాబాద్ లోనే ఉంటారు, ఎక్కడ ప్రచారం చేయరు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గాని వీళ్ళందరూ కూడా ప్రచారం చేయరు. కేవలం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకే బాధ్యతలు అప్పచెప్పారు. మొన్ననే క్లారిటీ కూడా పార్టీ నాయకులకు క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడ ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఎట్లా ఉంది రాష్ట్రంలో, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ పార్టీ నాయకత్వానికి అందించాలి ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానికంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను మార్చుకోవాలి, ఆ రకంగా ఎన్నికల్లో గెలవగలిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దానిపైన ఈ సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేశారు. కేటీఆర్ అందుబాటులో ఉంటారు భవన్ లో. ఈ సమన్వయకర్తలంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను ఇప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి సలహాలు, సూచనల మేరకు అక్కడ వాళ్ళు కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటూ రాజకీయాల్లో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఇక్కడ కాకుండా పార్టీ రూపొందించినటువంటి ప్రచార కార్యక్రమాలు ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లాల, పాటల రూపంలో కానీ, ఇంకా కాస్త పాంప్లెట్ల రూపంలో కానీ గ్రౌండ్ లోకి వెళ్లేలా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించనున్నారు. అంటే మధు, సీనియర్ నాయకులుగా ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అక్కడ, లేదంటే నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారంలో పాల్గొంటారు. కానీ అగ్రనాయకత్వం అటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లు వీళ్ళెవరు పాల్గొనే అవకాశం లేదా? ఎందుకంటే మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున గురివేసింది. ఎలాగైనా సరే మున్సిపాలిటీలను దక్కించుకోవాలి, అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని ఒక దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కొన్ని జిల్లాల పర్యటన కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఎటువంటి వ్యూహం ఉంది? ఇన్ఛార్జీలు ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ అగ్రనాయకత్వం నుంచి ఎటువంటి ఆలోచన, ప్లాన్ సెట్ చేసుకున్నారు? వీళ్ళకి ఎవరు కూడా గ్రౌండ్ లోకి వెళ్లి ప్రచారం చేయొద్దు, స్థానికంగా ఉన్నటువంటి వారికి అప్పచెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ. కాబట్టి ఎవరు కూడా ప్రచారం చేయడానికి ఇష్టపడట్లేనట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ కేటీఆర్ చెప్పారు, ఈ స్థానిక ఎన్నికలు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు స్థానిక నాయకత్వానికే తెలుస్తాయి. వారు తిరుగుతూనే కరెక్ట్, ఇది స్టేట్ ఇష్యూస్ కాదు కాబట్టి వాళ్ళకే అప్పచెప్తా ఉన్నాం బాధ్యతలన్నీ కూడా. ఒకవేళ లేని దగ్గర ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా వారికి కూడా బాధ్యతలు అప్పచెప్పామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళంతా కూడా వేరే డివిజన్ కి, వేరే మున్సిపాలిటీ ప్రాంతంలోకి వెళ్ళడం, అక్కడ సమన్వయం చేసుకోవడం, పార్టీ విజయం కోసం కృషి చేయడం, దీనిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి తెలంగాణ భవన్ లో పార్టీ కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి నివేదికను అందజేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
పార్టీ తరఫున నియమించబడినటువంటి మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలు పూర్తి జాబితాను నిన్న విడుదల చేసింది. ఇక త్వరలోనే దీనిపైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవడం, పార్టీ వ్యూహాలను గ్రౌండ్ లోకి తీసుకెళ్లడం సమన్వయకర్తలు పనిచేయనున్నారు. థ్యాంక్ యూ మధు. సో టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తంగా 14 మున్సిపాలిటీలో 2 కార్పొరేషన్లు ఉన్నాయి. దాంట్లో కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి అండ్ జగిత్యాల్, ఈ కోరుట్ల అండ్ మెట్పల్లి రెండు మున్సిపాలిటీలకు సంబంధించి చగల్ల నరేంద్రనాథ్ ఆయనని, తర్వాత శ్రీకాంత్ రెడ్డిని ఇద్దరిని కూడా ఇన్ఛార్జ్గా నియమించారు. సో జగిత్యాల్కి విద్యాసాగర్ రావు ఎక్స్ఎమ్మెల్యే, అటు జగిత్యాల అండ్ రాయకల్ 2 కూడా ఆయనే ఇన్ఛార్జ్గా ఉంటారు. ధర్మపురికి సంబంధించి రఘువీర్ సింగ్ ఎక్స్ లైబ్రరీ చైర్మన్, సో రఘువీర్ సింగ్ని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు. సో మంతని నియోజకవర్గంలోని మంతని మున్సిపాలిటీకి సంబంధించి ఈద శంకర్ రెడ్డి ఆయన ఇన్ఛార్జ్గా నియమించారు. రామగుండం కార్పొరేషన్కి కొప్పుల ఈశ్వర్ ఎక్స్ మినిస్టర్ ఆయన ఇన్ఛార్జ్గా నియమించారు. సో పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి మున్సిపాలిటీలో లోక బాపురెడ్డి ఎక్స్ చైర్మన్ ఆయనని మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా, తర్వాత సుల్తానాబాద్ సంబంధించి జీవి రామకృష్ణ, సో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆయనని ఎక్స్డా చైర్మన్ కూడా ఆయనని ఇన్ఛార్జ్గా నియమించారు సుల్తానాబాద్ మున్సిపాలిటీకి. సో కరీంనగర్ కార్పొరేషన్కి వినోద్ కుమార్ని, చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి మున్సిపాలిటీకి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని, సో వేములవాడకి గూడూరు ప్రవీణ్ ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్, సిరిసిల్లకి తుల ఉమా ఎక్స్ జెడ్పీ చైర్పర్సన్, హుజరాబాద్లో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, హుజరాబాద్ అండ్ జమ్మికుంట. సో హుజరాబాద్కి పన్యాల భూపత్ రెడ్డి అండ్ జమ్మికుంటకి సుధీర్ మరిపల్లి, తర్వాత హుస్నాబాద్లో తక్కలపల్లి రవీందర్ని ఇన్ఛార్జ్గా నియమించారు. సో మొత్తంగా 122 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకి ఇన్ఛార్జ్ నియమిస్తూ ఒక ఉత్తర్వులను జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో గ్రౌండ్ లెవెల్లో వీళ్ళే బాధ్యత తీసుకుంటారు, పార్టీ ఆలోచనని సమన్వయకర్తలుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. సో అటువైపున క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా అగ్రనాయకుల వరకు కూడా ప్రచారం చేయరు, కేవలం తెలంగాణ భవన్ నుంచే సూచనలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటుగా మరికొన్ని ఇండిపెండెంట్లు కూడా పరిలో ఉండే అవకాశం ఉంది. సో మీ మద్దతు ఎవరికి, మీరు ఎవరు ఓటు వేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.